ఏపీలో లోకేష్ రెడ్ బుక్ వేట మొదలైనట్లే కనిపిస్తోంది. అధికారంలో ఉండగా ఇష్టానుసారంగా టీడీపీపై రెచ్చిపోయిన వైసీపీ నేతలకు ఇప్పుడు చిక్కులు తప్పేలా లేవు. ఇందులో మొదటి దెబ్బ మాజీ మంత్రి జోగి రమేష్ కి తాకినట్లుగా కనిపిస్తోంది. అగ్రిగోల్డ్ భూముల కేసులో జోగి రమేష్ కు భారీ దెబ్బ తగిలింది. అసలు అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో ఏం జరిగింది? అందులో జోగి కుటుంబ సభ్యులు పాత్ర ఏంటి? వాచ్ ఇట్. అధికారాన్ని అడ్డం పెట్టుకుని జోగి రమేష్ అండ్ ఫ్యామిలీ భారీ అవినీతికి పాల్పడినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. మంగళవారం తెల్లవారుజాము నుంచి ఇబ్రహీంపట్నంలోని మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. పలు రికార్డులు, డాక్యుమెంట్లను పరిశీలించిన అధికారులు వివిధ రూపాల్లో అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించారు. అందులో అగ్రిగోల్డ్ భూములను ఆయన కాజేసినట్లు పసిగట్టారు. అంతేకాకుండా భూ ఆక్రమణలు, నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్లు చేయించినట్లు అధికారులు నిర్ధారించారు. ఇంకేముంది, తీగ లాగితే డొంక కదిలినట్లు జోగి రమేష్ తో పాటు కొడుకు, బాబాయ్ పేర్లు బయటకొచ్చాయి. అంబాపురంలో అగ్రిగోల్డ్ కు సంబంధించిన భూములున్నాయి. ఆ భూముల్ని కబ్జా చేసిన జోగి రమేష్ వాటిని అక్రమంగా అమ్మేసి కోట్లు కాజేశారనే ఆరోపణలున్నాయి. అయితే అగ్రిగోల్డ్ కేసును సిఐడి దర్యాప్తు చేస్తోంది. అందువల్ల సర్వే నంబర్లు 69/2 87లో అగ్రిగోల్డ్ కు ప్లాట్ల రూపంలో ఉన్న 2300 గజాల భూమి సిఐడి ఆధీనంలో ఉంది. అలాంటి భూముల్ని కూడా జోగి రమేష్ కొట్టేసి అమ్మేశారనే ఆరోపణలొచ్చాయి. ప్రభుత్వ జప్తులో ఉన్న భూముల సర్వే నంబర్స్ మార్చి అగ్రిగోల్డ్ భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు గుర్తించారు. అగ్రిగోల్డ్ భూ వ్యవహారంలో జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ తో పాటు మరో 8 మందిపై కేసు నమోదైంది. అందులో జోగి రాజీవ్ ను A1 గా చేర్చగా A2 గా జోగి రమేష్ బాబాయ్ జోగి వెంకటేశ్వరరావును చేర్చారు. అనంతరం ఈ కేసులో కీలకంగా భావిస్తున్న జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తన తండ్రిపై కక్షతోనే తనను అరెస్టు చేశారని జోగి రాజీవ్ ఆరోపించారు. అందరూ కొన్నట్టే తాము భూములు కొనుగోలు చేశామని చెప్పారు. అగ్రిగోల్డ్ కేసును చట్టపరంగా ఎదుర్కొంటామని జోగి రాజీవ్ చెప్పారు. తమపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆయన విమర్శించారు. మరోవైపు అగ్రిగోల్డ్ భూములు ఆల్రెడీ అటాచ్ లో ఉన్నాయని, అటాచ్మెంట్ లో ఉన్న భూమిని ఎవరైనా కొంటారా అని జోగి రమేష్ ప్రశ్నించారు. కక్ష ఉంటే తనపై తీర్చుకోవాలని, నా కుటుంబాన్ని టార్గెట్ చేస్తారా అంటూ నిలదీశారు. తాము తప్పు చేసి ఉంటే విజయవాడ సెంటర్లో ఉరేసుకునేందుకు సిద్ధమన్నారు జోగి రమేష్. మీరు ఇంత దుర్మార్గంగా ఒక చిన్న కుర్రోడిని తీసుకొని, ఏమీ తెలియని కుర్రోడిని తీసుకుని మీరు అరెస్ట్ చేయాలా, జైల్లో పెట్టాలన్న ఇటువంటి వంకర బుద్ధిని మార్చుకోండి. ఇది ప్రజాస్వామ్యవాదులారా, ఇది గుర్తించండి. నేను గానా, నా కుటుంబం గానా అగ్రిగోల్డ్ ఆస్తులో కానీ ఏదైనా తప్పు చేస్తుంటే విజయవాడ నడిబొడ్డులో ప్రజల సాక్షిగా అవసరమైతే ఊరేసుకుంటాం. తప్పు చేసుంటే ఊరేసుకుంటాం. అంతేగాని ఇట్లా మమ్మల్ని బలహీన వర్గాలను వేధించడం న్యాయమా, ధర్మమా? చంద్రబాబు నాయుడు గారు, మీకు న్యాయమేనా? చంద్రబాబు నాయుడు గారు